జగనన్న జగనన్న ఏందన్నా ఇట్లా చెప్తివి. నిన్న అసెంబ్లీకి వెళ్తూ ఉంటే మేమంతా బయట సిద్ధం 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 అని చెప్పేసి మేమంతా రెడీగా ఉన్నామన్నా. ఇంకా అసెంబ్లీకి వెళ్తున్నాడు మా జగనన్న. సింగిల్ సీట్ సింహం అదే సింహం సింగిల్గా వస్తోంది అని చెప్పేసి మా జగనన్న లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇక దూల తీరిపోద్ది కూటమికి అని చెప్పేసి అనుకున్నామన్నా. ఏదేదో మాట్లాడేస్తావు, అసలు రాష్ట్రం అంతా ఊగిపోతుందని చెప్పేసి అనుకున్నాం. ఇదేందన్న ఇట్లా చేస్తేవి. 10కి లోపలికి వెళ్ళావు, 11కి సపక్కమని బయటకు వస్తే ఎట్లా చెప్పు. అది కూడా ఈ 11 సెంటిమెంట్ ఏందన్నా, కొంచెం చూసుకొని టైమింగ్ అవి కూడా కొంచెం 10:09కో 10:05కో 5 నిమిషాల్లో బయటికి రావడము ఇట్లాంటి ఏమైనా చేయొచ్చు కదా. మరి 11 నిమిషాలు గిరి గీసుకొనేసి రావడం ఏంది? ఎగతాళి చేస్తారన్నా, ట్రోల్ చేస్తారు, సోషల్ మీడియా ఊరుకోదుగా, చింపి చాటకేస్తారు. ఏంది జగనన్న, చాలా డిసప్పాయింట్ చేసావన్నా. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కూర్చొనేసి ఇలా మొత్తం అంతా అసెంబ్లీ అంతా చూసేసి ఒక్కసారిగా 2 తోడలు కొట్టి ఇక కాసుకోండి అని చెప్పేసి గంటన్నర గట్టిగా ఫైరింగ్ చేస్తావు అనుకున్నాను. అదేదో దీపావళి టపాకాయ తుస్సుమంటావు చూడు, అట్లా తుస్సుమనిపించావన్నా. చీ 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 చీ, మాకే చీచీ అనిపిస్తోంది. నీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో నాకు మెన్షన్ చేయన్నా. జగనన్న, వీలైతే నా ఛానల్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా కొట్టన్నా ఒకసారి. అట్లా మనం కొంచెం గట్టిగా మాట్లాడదాం. అయితే ఏం బాధపడకులేంగా, అర్థమైపోయింది. కేవలం అటెండెన్స్ కోసమే మనం వచ్చాం, అక్కడ పీకేది ఏం లేదని అర్థమైపోయింది, జనాలందరికీ అర్థమైపోయింది. పరువు పోగొట్టుకుంటున్నామన్నా. కొంచెం ఈసారి వచ్చినప్పుడు అటెండెన్స్ కోసం ఇంకోసారి వచ్చినప్పుడైనా సరే కొంచెం ఒక 11 నిమిషాలు కాకుండా కనీసం అర్ధగంట ఉండి ఏదైనా కూడా హడావిడి చేయడానికి ట్రై చేయన్నా. పరువు పోతుంది లేకపోతే ఇట్లయితే.